ఈ ఢిల్లీ చుట్టూ తిరుగుడే తప్ప తెలంగాణలో ఏ పల్లెటూరు చుట్టూ ఆయన పోతుండ రేవంత్ రెడ్డి. ఢిల్లీ చుట్టూ 55సారి పోయిండు. కానీ ఈ పల్లెటూర్లల్లో మన తెలంగాణ పల్లెటూర్లలో ఏనాడైనా పోయిండా? ఇదే పాదయాత్రనేమో తెలంగాణలో వీళ్ళ గవర్నమెంట్ రాకముందు చేసిండు. మరి ఇదే పాదయాత్ర ఇదే పోవుడు పాదయాత్ర పక్కకు పెట్టురు. కానీ ఇదే పోవుడు తెలంగాణలో పబ్లిక్ దగ్గరకు పోయి పల్లెటూర్ల పొంట ఊర్ల పొంట పోయేసి అమ్మ అక్క ఎట్లున్నది పరిస్థితి అని అందరిని అడిగి రైతుల పరిస్థితి ఎట్లుందని చెప్పేసి అందరిని అడిగేసి వస్తే ఏమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పల్లెటూరులో పోయారు అనుకో, వాళ్ళు ఎట్లున్నారంటే పరిస్థితి ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళు పల్లెటూరుకు పోయి ఊర్ల పంట పోయి ఏంది మీ సమస్యలని అడిగితే మీరేమా సమస్య అని చెప్పేటట్టు ఊర్లలో మాకు పెద్ద సమస్య పక్కకు పెట్టరు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడే మాకు పెద్ద సమస్య అయిపోయింది, మీరే మాకు పెద్ద సమస్య అని ఊళ్ళకేని ఉరికిచ్చేంత పరిస్థితి ఉన్నది. ఇలా ఢిల్లీకి పోయి తిరుగుడైతే గట్టి వాళ్ళ సెటిల్మెంట్ల కోసమే వేయరు. నేను చెప్పిన కదా ఫస్ట్ ఒక మాట, ఏటీఎం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కి ఏటీఎం అనమాట, ఎనీ టైం మనీ. అందుకే లెక్కల అప్పయ్యప్పనికి పోయిండో లేకపోతే మల్లికార్జున ఖర్గేతోటి సెటిల్మెంట్ చేసుకోవడం. గట్టెందుకు మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు నా గురించి, ఇంకో 3 ఏళ్ళు నేనే ఉండాలి, నేనే ఉంటా, తెలంగాణ రాష్ట్రానికి దోసుక తింటా, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుక తిన్న తర్వాత అదంతా తీసుకొచ్చేసి మీకు మూటలు మీకు అప్పచెప్తా, మా మంత్రుల కుటుంబాలు బతుకుతాయి మంచిగా, ఇంకో 100 ఏళ్ళ దాకా సంపాదించుకొని తర్వాత మీకు ఇస్తూనే ఉంటాము, నా జోలికి రాకనే ఆయన ఎడబడతాడన్న గురించి మాట్లాడకని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకోనికి పోయినట్టు మనకిడ కనబడుతున్న కథ ఇది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.